సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్, ఏమీ లేదు. సింపుల్ ఫ్రైడ్ రైస్, ఏం లేదు కదా. నేనైతే ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడిన తర్వాత కోడిగుడ్లు కొట్టేస్తా. 2 అయితే తీసుకున్నా, 2 గుడ్లు. ఇక అది వేయించుకున్నా కొంచెం. అవి వేగిన తర్వాత మసాలా పౌడర్ వేసుకున్నా. సింపుల్. ఇక మనం వండుకొని వేడి రైస్ ఉంటుంది కదా, రైస్ అయితే కలిపేసుకుంటాం. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇది చూడండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే ఉడికినాయి. టిఫిన్కి కొంచెం ఎక్కువ గిన్నెలోని అని మూత పెట్టేది కాక ఇది పెట్టినట్టుంది. ఇడ్లీ అయితే రెడీ అయినాయి. ఇంకా దోశ బ్యాటర్ పట్టాను కదా, దోశ పిండి ఇంకా అది రేపటికి. ఇక రైస్ అయితే అవుతుంది కదా ఇది. చూడండి, ఇది ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మంచి ఎమ్మి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మంచిగా కుదిరింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. ఓకేనా? ఇడ్లీ అయితే చూడండి, ఇడ్లీ అయితే చేశాను కదా. చట్నీ కూడా అయితే అయిందండి, పల్లి చట్నీ అయితే. ఇక టిఫిన్ అయితే ఇస్తాను నేను. కట్ట మెంతికూర పిరకడం. పిరకడంటే పిరకడ అయిందండి. గట్టిగా పట్టుకుంటే గట్టిగా. చూడండి కట్ట. పచ్చడి అయితే చేస్తున్నానండి. మెంతికూర పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి చేస్తాను. ఫస్ట్ టైం అండి. ఇక నేను మామూలుగా మెంతికూర, టమాటా, మెంతికూర పప్పు అవి చేశానులే, కానీ మేము ఒట్టి మెంతికూర తాలింపై చేసా. పచ్చడి అయితే చేయలే. ఇక ఈ రోజు అయితే కొంచెం పచ్చడి చేయమన్నారు. మా ఆయనగారు అయితే పచ్చడి చేయలే మెంతికూర అని చెప్పేసి అన్నారు. ఇక అన్నీ కలిపేసి పెట్టానండి. చూడండి ఏంటయ్యి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, చింతపండు ఇవన్నీ కలిపేసి ఆయిల్లో అయితే వేయించుకుంటున్నా. ఇక చూడండి, మెంతికూర అయితే కడుక్కొని చూడండి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా మగ్గిన ఇందులోనే నూనెలో వేయించుకున్నాను. ఇవన్నీ చూసారుగా. పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు, కరివేపాకు ఇవన్నీ. మెంతికూర కూడా వేయించుకుంటున్నా. కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నా ఇందులోని. ఇక ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇది కూడా మగ్గాలి. మగ్గితేనే కొంచెం చేదు అనేది పోద్ది, పచ్చివాసన కూడా పోద్దండి.
మగ్గకుండా మామూలుగా ఏదో పైన కొంచెం అంత మగ్గిన తర్వాత పచ్చడి చేస్తే కొంచెం చేదను అదొక రకమైన స్మెల్ అయితే వచ్చింది. బాగా మగ్గాలి ఇదంతా, అప్పుడు పచ్చి వాసన లేకుండా చేదు లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం దగ్గరకు వేయించుకోవాలి. కళాయిలోని టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించాను కదా, అదే కళాయిలోని మెంతికూర వేపుకున్నాక కొంచెం ఇదంతా సైడ్ పక్కలో ఇదంతా నల్లంగా అయినట్టు వేడికి అదంతా అలా అయిందండి. చూడండి ఇలా మొత్తం దగ్గరకు రావాలి. ఇలాగ వస్తేనే దీంట్లో ఉన్న కొంచెం పసర వాసన పోద్ది, చేదు కూడా ఉండదు. ఇలాగ పచ్చడి ఇలాగా కొంచెం ఇది వేడారాక గ్యాస్ అయితే ఆపేస్తాను. ఇది వేడారాక మిక్సీ అయితే పడతా. అంతలోకి ఇది వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటా. ఇదైతే మిక్సీ పట్టుకున్నా. దీంట్లోనే కొత్తిమీర ఉంది కదా, మెంతికూర ఇంకోండి. ఇందులోనైతే ఇక మెంతికూర అయితే వేసుకొని దీన్ని అయితే ఒక తిప్పు, ఒక పలుసు ఇస్తా, ఒకటి లేదా 2 పలుసులు ఇస్తా. పచ్చగా రెడీ అయ్యిద్ది పచ్చడి అయితే. చూడండి ఉప్పు చూసి అసలు చేదు అనేది లేదండి, భలే అసలుకి కొంచెం ఉప్పు లైట్గా తగ్గింది, చేదు లేదండి అసలుకి. ఇది ఒక రకమైన టేస్ట్ భలే ఉందండి అసలుకైతే, చాలా టేస్ట్గా ఉంది పచ్చడి మాత్రం. అది ఒక కమ్మంగా ఉన్నట్టు టేస్ట్ అదొక రకంలాగా అనిపిస్తుంది నాకు. టేస్ట్ బాగుంది, మంట అయితే లేదు, లైట్గా మంట, అసలుకి చేదు అనేది లేదు. మెంతికూర పచ్చడిలా లేదండి, ఇది ఒక కొత్తిమీర పచ్చడి అంటారు కదా, కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడిలాగా అయితే ఉందండి. ఇగో చూడండి ఇలా కచ్చపచ్చగా, మరి పైన పేస్ట్ అయితే అస్సలు బాగోదండి. ఇలా కచ్చపచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూడండి దగ్గర కనిపిస్తుందా, చాలా బాగా అవుతుందండి, బాగుంది. మా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మెంతికూర పచ్చడి అయితే చేశాను ఈరోజు అయితే, ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. నేను చేదు ఉంటుంది అనుకున్నా, కాకపోతే చేదు అయితే లేదండి, బాగుంది పచ్చడి. కమ్మగా పుల్లగా టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగా వచ్చింది.